వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అమ్ములు. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. ఈరోజుటి వీడియో ఏంటంటే, నేను పొద్దున్న 5 గంటల కాడి నుంచి రాత్రి 9 వరకు ఏమేమి పనులు చేస్తానో పెట్టానండి. నా ఫుల్ డే బ్లాగ్ పెట్టాను చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే, రాత్రి పెసలు నానేస్తున్నానండి. పెసలు నానేసి మనం ఒక గుప్పుడు పెసల్లో బియ్యం కలుపుకుంటే అట్లు కొంచెం క్రిస్పీగా వస్తాయండి. తెల్లారిపోయింది. ఇది పొద్దున్నేనండి. నేను వాకలు తుడిసి కళ్ళాపేసి ముగ్గులు వేసుకున్నాను. ఇలా ముగ్గులు వేసుకున్నానని మీకు చూపిస్తున్నానండి. చక్కగా నేను ముగ్గు వేస్తుంటే పిచ్చుకలు వచ్చి తింటున్నాయండి. నేను వేసిన పిండి పిచ్చుకలు వచ్చి తింటున్నాయండి. నేను ఇంకో వీడియోలో పెడతాను. నేను వీడియో తీద్దాం అనేలోగా వెళ్ళిపోయినాయండి ఆ పిచ్చుకలు. మనకి పొద్దున్నే లెగ్గానే ఏమేమి పనులు ఉంటాయండి. ఇల్లు గుమ్మాలు తుడుస్తాం, టిఫిన్లు వేస్తాం, పిల్లల్ని సర్దుకుంటాం, భర్తలు సర్దుకుంటాం. ఇంక ఇవే పనులు కదండి. నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో మీకు షేర్ చేద్దామని పెట్టానండి. ఇలాగా ఎక్కడ సర్దేసి ఇల్లు గుమ్మాలు తుడుచుకొస్తానండి. ముందుగా పక్కలు తీసేస్తాను. పిల్లల్ని లేపేసి పక్కలను తీసేసి ఆ పక్క బట్టలు మడత పెట్టేసి ఇప్పుడు ఇల్లు గుమ్మాలు తుడుచుకొస్తానండి. అది ఏం బల్ల అనుకుంటున్నారా? మా వారు ఇస్త్రీ చేస్తారండి. కుట్టిన బట్టలు ఇస్త్రీ చేసి కొత్త బట్టలు ఇస్తారండి. కొత్త బట్టలు ఇస్త్రీ చేస్తారు. ఈయన మిషన్ కుడతారు కదా, కుట్టిన బట్టలు ఇస్త్రీ చేసి వాళ్ళకి ఇచ్చేస్తారండి. అది మిషన్ బల్ల. మా వారు మిషన్ కుడతారు కాబట్టి రద్దు ఎక్కువగానే పడుతుందండి మాకు. ఇంకా ఈరోజు తక్కువే, ఇంకా మిషన్ పెట్టలేదు. లేకపోతే చాలా రద్దు పడుతుందండి. అత్తమాను తుడుస్తూనే ఉండాలి, లేకపోతే చికాగ్గానే ఉంటుంది గుమ్మం అంతాని. ఇలాగా చక్కగా ఇల్లంతా తుడిసేసుకుని అప్పుడు నేను డైలీ రొటీన్ మొదలు పెడతానండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఉపయోగపడుతుందండి. వీడియో లైక్ ఇచ్చేస్తే డబ్బులు ఏమి వచ్చేవండి. అది మోటివేషన్ కింద ఉంటుంది. కొంతమందికి వెళ్తాకి ఉపయోగపడుతుందండి లైక్. అంతేకాని మాకేమీ లైక్ వల్ల డబ్బులు రావు. మానిటైజేషన్ అవ్వాలి, ఇంకా వ్యూస్ రావాలి, గంటలు అవ్వాలి, చాలా తతంగం ఉంటుందండి. ఇక్కడ నేను గ్యాస్ పొయ్యి వెలిగించుకొని పాలు పెట్టుకున్నానండి. పొయ్యి మీద పాలు పెట్టుకుని చట్నీ వేపుకుంటాను. ముందుగానే పప్పు చట్నీ చేసేద్దామని పప్పు చట్నీ వేపుతున్నానండి. ఇక్కడ పచ్చిమిర్చి వేపేసిన తర్వాత వేరుశనగ గింజలు వేసుకుంటానండి. వేరుశనగ గుళ్ళు వేసుకుని అవి కూడా వేగిన తర్వాత అప్పుడు మనం వేపిన శనగపప్పు ఉంటుంది కదండి, అది పెద్దగా వేపను, అందులో వేసి అలాగలా తిప్పుతాను. కొంచెం మెత్తగా ఉంటే క్రిస్పీగా అవి గమ్మున నలుగుతుందని కొంచెం వేసి అలాగ తిప్పుతానండి కట్టేసి. ఇలాగా ఇవి కూడా వేగిపోయిన తర్వాత అప్పుడు నేను అల్లం చట్నీకి రెడీ చేసుకుంటానండి. అల్లం చట్నీకి ఎండుమిరగాయలు వేపుకుంటానండి. ఎండుమిరగాయలు ఇవి తీసేసి ఒక పక్కకి. అందరూ వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి ప్లీజ్ అండి. లైక్ చేసి పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. నా రొటీన్ ఏమేమి చేసుకుంటాను అన్నీ పెట్టాను. ఇక్కడ ఎండుమిరగాయలు వేసుకొని ఎండుమిరగాయలు వేగిన తర్వాత అప్పుడు మనం అల్లం ముక్కలు వేసుకోవాలండి. అల్లం ముక్కలు వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసుకోవాలి. ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసుకున్న తర్వాత మనం ఒక దాంట్లోకి తీసేసుకోవాలండి. తీసుకుని మనం చల్లారిన తర్వాతే అప్పుడు మనం చట్నీ చేసుకోవాలండి. వేడి మీద చేసుకోకూడదు కదా చట్నీ. ఇక్కడ టీ పెడుతున్నానండి. మా మామయ్య గారికి ఇప్పటికే లేట్ అయిపోయింది టీ పెడతాం. ఈ చట్నీలకి ఏపుతో చూసుకోలేదు, పాలు పొంగిపోయినాయి. టీ పెట్టేసి ఆయనకి ఇచ్చేస్తే నాకు కొంచెం బరువు దిగుతుంది. పొద్దున్నే ఆయనకి టీ పడాలండి కడుపులోని. అందుకని ఆయన గురించి అన్న త్వరగా పెట్టేస్తాను నేను టీలో కొంచెం పంచదార, టీ పొడి వేసిన తర్వాత అల్లం ముక్క దంచేసానండి. కొంచెం జలుబు చేసినా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఆ టీ తాగానే, అల్లం టీ తాగానే చాలా బాగుంటుందండి. ఇలాగా టీ పొంగిపోయింది, పాలు పొంగిపోయినాయి. ఈరోజు కంగారు అయిపోయిందండి. పని అంతా కూడా చాలా కంగారు అయిపోయింది. బాబుకి బాక్స్ పెట్టాలని త్వరగా అన్నీ చేసుకుంటూ వస్తున్నానండి. ఇది 7 ఆ టైంలో అండి. 7:30కి బాబుకి బస్సు వచ్చేస్తుంది. బస్సు వచ్చేస్తుందని కంగారుగా చేస్తున్నానండి. చక్కగా పెసరట్లు వేసాను. పెసరట్లు వేసి అందరికీ ఇచ్చేసాను, తిన్నారు. ఇక్కడ టీ పోసేసానండి. టీ పోసేసేసి మా మామయ్య గారికి ఈయనకి ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి చట్నీ చేయాలి. ఇప్పుడు
చట్నీకి వేపుకుందామని ముందు అల్లం చట్నీ చేసేసానండి. అల్లం చట్నీ చేసిన తర్వాత అప్పుడు పప్పు చట్నీ చేశాను. మిక్సీలోనే చేసేసానండి. ఎలాగా మనం చట్నీ చేసిందే కదా అని ఇంకా కడగక్కర్లేదు కదా అని ఇంకా అందులోనే చేసేసానండి నేను. ఇలాగా కొంచెం చింతపండు వేసుకోవాలండి మనం, లేకపోతే కారం ఎక్కువైపోతుంది. ఇలాగ ఎండుమిరగాయలు అన్నీ వేపిన తర్వాత కొంచెం బెల్లం ముక్క, చింతపండు కూడా వేసుకుని ఒక తిప్పేసుకొని చక్కగా ఇలా తీసేసుకోవాలండి. నేనైతే ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు పప్పు చట్నీ చేసుకుందామండి. మొత్తం చక్కగా నీట్గా తీసేసుకోవాలి. నేను నీట్గా తీసేసుకుని 3 రోజులు 4 రోజులు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా బాగుంటుంది. ఇలాగా పప్పు చట్నీ కూడా చేసేస్తాను చూడండి. ఇలా పప్పు చట్నీ కూడా చేసేసాను. ఇదిగోండి పప్పు చట్నీ కూడా చేసేసాను. అన్నీ చూపిస్తే లెంత్ ఎక్కువైపోతుంది కదా అని ఇంకా నేను మొత్తం అంతా పెట్టలేదండి. చట్నీ చేసేది చూపిస్తున్నాను. ఇంకా చట్నీ చేసేది అందరికీ తెలుసు కదా ఎలా చట్నీ చేస్తానో. ఇప్పుడు పెసలు మొత్తం శుభ్రంగా కడిగేస్తానండి. ఒక 5-6 సార్లన్నా కడుక్కోవాలి, గాలించుకోవాలండి. మనం రాళ్ళు ఏమన్నా ఉంటే పోతాయి. గాలించుకుని చక్కగా నీట్గా కడిగేసుకోవాలి. 4 సార్లు కడిగేసుకున్న తర్వాత ఇలాగా చక్కగాని మనం మిక్సీలో ఆడేసుకుంటామేనండి. మనం గ్రైండర్లో వేయక్కర్లేదు. ఇది గ్రైండర్లో వేసామంటే నొరగలాగా వచ్చేస్తుంది. అందుకనే మనం మిక్సీలో పిండిలాగా ఆడేసుకోవాలి. అదే ఏంటి బొరబొరలు ఆడుతుంది కదా పెసరపప్పు బొరబొరలు ఆడుకుంటూ వచ్చేస్తుంది. అందుకనే మనం నొరగ ఎక్కువ వచ్చేస్తుంది. అందుకనే మనం మిక్సీలో చక్కగా ఆడుకుంటే పిండి బాగుంటుందండి. అట్టు కూడా బాగా వస్తుంది. ఈ టిప్పు ఎవరికైనా ఉపయోగపడితే ఉపయోగించుకోండి. బియ్యం కూడా కలుపుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తుంది. నేను ఒక గుప్పుడు బియ్యం వేసాను కదా, ఇప్పుడు సాల్ట్ కూడా పిండిలోనే వేసేసుకుందాము. పిండిలో వేసేసుకున్నానండి. వేసేసుకుని ఇప్పుడు టైం అయిపోతుంది బాబుకి, త్వరగా చేసుకోవాలి కదా మనం. త్వరగా పని చేసుకోవాలంటే ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకోవాలండి. చేద్దాంలే చూద్దాంలే అంటే త్వరగా అవ్వదు. ప్రతి వీడియోలో చెప్పే మాటే నేను. కానీ మనం బద్దకిచ్చామంటే మటుకి అవ్వదండి పని. మనం బద్దకేయకుండా ఉండాలి. బద్దకిచ్చామంటే ఇంకా పని అయిపోయినట్టే, అక్కడ పని అక్కడ ఆగిపోతుంది. అదే మనం చక్కగా నీట్గా గమ్మున చేసేసుకున్నాం అనుకోండి, ఒకదాని తర్వాత ఒకటి ఆ పని అయిపోతుంది. మనకు కొంచెం ప్రశాంతత దొరుకుద్ది. కొంచెం సేపు రెస్ట్ తీసుకోవచ్చు. లేకపోతే మనం రెస్ట్ కూడా తీసుకుంటాక ఉండదండి. ఇలాగా అట్టు ఏగిపోయింది. ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయ వేసేసి చక్కగా అల్లం చట్నీ, పప్పు చట్నీ వేసి బాబుకి ఇచ్చేస్తానండి. బాబుకి ఉల్లిపాయలు వేసింది ఇష్టం ఉండదు. ఒకటన్నా తినరా అని ఒకటి వేసానండి. ఇంకా అన్నీ ఆడికి ప్లెయిన్ దోశ ఇష్టం, ప్లెయిన్దే వేయాలి. ఇలాగా మా బాబుకి ఇచ్చేసాను. బాబుకి వేసిన తర్వాత ఈయనకి వేస్తానండి. ఈయన కూడా పని మీద ఉన్నారు కదా. ఇప్పుడు స్కూల్ బట్టలు చాలా ఉన్నాయండి, అవి కుడుతున్నారు. అందుకని కొంచెం ఆయనకు కూడా పని అయిపోవాలని టిఫిన్ వేసి ఇచ్చేస్తే ఆయన పని ఆయన చూసుకుంటారు. నేను ఇంకా పూజ అయిపోయిన తర్వాత అప్పుడు తింటానండి. పాపకే, బాబుకి, ఈయనకి, తాతయ్య గారికి, అంటే తాతయ్య అంటే మా మామయ్య గారండి. మా మామయ్య గారిని తాతయ్య అంటాను నేను. ఆయన కూడా ఇచ్చేసిన తర్వాత అప్పుడు నేను ఉన్న పని చూసుకుంటాను. మామయ్య గారికి వేసి ఇచ్చేసిన తర్వాత అప్పుడు బాబుకి వేసానండి. బాబుకి వేసిన తర్వాత ఈయనకి వేసిన తర్వాత పాపకి వేసాను. తర్వాత నేను పూజ అయిపోయిన తర్వాత అప్పుడు తింటానండి. లేకపోతే నాకు పూజ అవ్వకుండా నేను ఎప్పుడూ తిన్నాను. మంచినీళ్ళు కూడా తాగను. పొద్దున్నే జీలకర్ర నీళ్ళైనా, వాము నీళ్ళైనా, తేనె, నిమ్మకాయ కలిపిన నీళ్ళైనా సరే తాగుతానండి. ఇప్పుడు వంట చేయాలి. పప్పు మామిడికాయ వండుదామని కందిపప్పు కడుగుతున్నానండి. కందిపప్పు కడిగేసుకుని మనం మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ అవి కోసేసుకుని పప్పులో వేసేసి 3 విజిల్లు 4 విజిల్లు వచ్చేదాకా ఉంచుకోవాలండి. ఉంచుకొని
పప్పు కొద్దిసేపు నానబెట్టాలండి. కొద్దిసేపు నానబెడితే చక్కగా ఈజీగా గమ్మున ఉడికిపోతుంది. లేకపోతే మామిడికాయ వేస్తే గమ్మున ఉడకదు కదా, అందుకని కాసేపు నానబెట్టాను పప్పు. నానబెట్టిన తర్వాత అప్పుడు మామిడికాయ, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ కోసేసి అందులో వేసేస్తానండి. నానింది పప్పు. నానిన తర్వాత ఈ మామిడికాయ పీల్ తీస్తున్నాను. మామిడికాయ పీల్ తీసిన తర్వాత ముక్కలు కోసేసి ఉల్లిపాయ, పచ్చిమిరకాయ కూడా వేసేసి మనం 3 విజిల్ 4 విజిల్ వచ్చేదాకా ఉంచుకుంటే సరిపోతుందండి. చక్కగా మేగల్లాగా ఉడికిపోద్ది. ముక్క కూడా కనపడదు. మామిడికాయ పెద్ద మామిడికాయ అండి, పునాస మామిడికాయ అంటారు కదా, ఆ మామిడికాయ కొంచెం మనకి పులుపు ఎక్కువగా ఉందంటే సగం సగం కోసి సగం ఉంచేసానండి నేను. పులుపు ఎక్కువైనా తినలేరు కదా అన్నట్టు. ఇలాగా నేను కత్తిపీట మీద కోసుకుంటానండి. నాకు కత్తిపీట అలవాటు. చాకు మీద చాకుతో కోస్తాం రాదు. చాకింగ్ బోర్డు ఉంది కానీ నాకు కుదరదండి. మా పాప ఎప్పుడైనా ఉల్లిపాయలు కోస్తే మా పాపే కోస్తుంది. ఈ వీడియోలో చాలాసార్లు చెప్పాను నేను ఈ మాట. నాకు కత్తిపీటతోనే వచ్చండి. నాకు కత్తిపీట అయితేనే ఈజీగా అవుతున్నట్టు ఉంటుంది, ఫాస్ట్గా ఉన్నట్టు ఉంటుందండి పని. లేకపోతే అవనట్టే ఉండదు నాకు పని. ఇలాగా చక్కగా కోసేసుకుంటానండి నేను. ప్రశాంతంగా ఉంటుంది నాకు. చాకు అయితే ఎతుక్కున్నట్టే ఉంటుందండి. మా కత్తిపీట అయితే త్వరగా అయిపోయినట్టు ఉంటుంది. చాకుతో కోసానంటే గంటలు గంటలు పట్టేస్తుంది. నాకు అవ్వదండి పని. అందుకని నేను కత్తిపీటతోనే చేసుకుంటాను. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో తెలియజేయండి. నేను పనులు ఎలా చేసుకున్నానో కామెంట్లో తెలియజేయండి మీరందరూనే. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కోస్తున్నానండి. తర్వాత ఉల్లిపాయ కోసేస్తాను. ఉల్లిపాయ కోసేసి మూత పెట్టేస్తాను. ఇలాగ చేసుకుంటానండి నేను పనులు. బాబు కాలేజీకి వెళ్ళాలి కదా, అందుకని త్వరగా చేసేస్తున్నాను. టిఫిన్ వేసి ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఇది టిఫిన్ వేయక ముందేనండి తర్వాత పెట్టాను నేను. టిఫిన్ వేయకముందే అన్నం కూర వండేసాను బాబుకి. అన్నం కూర వండేసిన తర్వాత అప్పుడు టిఫిన్ వేసాను. మొత్తం వీడియో తీస్తా కుదరదు కదా, అందుకని నేను ఇలా తీసాను. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత చక్కగా ఉప్పు, కారం, పసుపు వేసేసానండి. వేసేసి మీకు చూపిస్తాను చూడండి. ఉప్పు, కారం, పసుపు వేసేసి మరగ పెడుతున్నానండి. పప్పుచారు మరిగేలోపు నేను తాలింపు తయారు చేసేసుకుంటాను. తాలింపులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేస్తానండి. ఎల్లుల్లిపాయ రబ్బలు వేసుకుంటాను. ఓ పక్కన అన్నం, ఓ పక్కన కూర ఉడుకుతున్నాయి. ఇలాగ ఉడికినాయి అన్నీ మీకు చూపిస్తున్నానండి. ఇలాగా పప్పు చక్కగా బాగా మరగాలండి. మరగకుండా ఉంటే టేస్ట్ రాదు. కాసేపు మరగపెట్టుకోవాలి పప్పుని. ఉడకపెట్టుకున్న తర్వాత ఇక్కడ అన్నం ఉడికిపోతుందండి. ఓ పక్కన అన్నం ఉడికిపోతుంది, ఓ పక్కనేమో పప్పుచారు మరుగుతుంది. ఇలాగా చక్కగా నేను చేసుకుంటానండి అన్నం. నేను నిప్పుల మీద కట్ట నాకు అత్యవసర కట్ట రాదు. అన్నం వార్చే నేను తింటామండి మేము. ఆయన అత్యవసర కట్ట వండితే ఒళ్ళులో వచ్చేస్తాయి అంటారు కదా, ఎప్పుడు వార్చేది మేము తింటామండి అన్నం. ఇలాగా తాలింపు వేసేసుకుందాము. ఎల్లుల్లిపాయ రబ్బలు వేసుకున్న తర్వాత అప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసేసుకుంటానండి. వేసేసుకుని చక్కగా తాలింపు పెట్టేసుకుంటాను. పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు. మామిడికాయ పప్పు బాగుంటుంది. ఇప్పుడు మామిడికాయలు ఇంకా తగ్గిపోతాయి కదండి, దొరికినప్పుడు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే మామిడికాయ పప్పు చాలా ఇష్టం అండి. మీకు ఏమి ఇష్టమో మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో తెలియచేయండి. ఇది సాయంత్రం అండి. సాయంత్రం బట్టలు అవి ఉతికేసిన తర్వాత ఆరిపోతాయి కదా, ఆరిని తీస్తున్నానండి. ఇది 3 ఆ టైంలోని మా వారికి భోజనం పెట్టేసి, మా తాతయ్య గారికి కూడా భోజనం పెట్టేసి, పిల్లలు కూడా పెట్టేసి ఇప్పుడు బట్టలు తీస్తున్నానండి. బట్టలు తీసేసి బట్టలు కూడా మడత పెట్టేస్తాను. మడత పెట్టిన తర్వాత అప్పుడు ఏమేమి పనులు చేస్తానో చూపిస్తానండి. ఇలాగా బట్టలు ఆరినట్టు ఉంటేనప్పుడు మనం గట్టిగా పిండి ఆరేసేసుకుంటే చక్కగా ఆరిపోతాయండి. మనకి చక్కగా ఈజీగా ఆరిపోతాయి. ఇలాగా మంచం మీద వేసుకున్నానని చూపిస్తున్నాను. దేవుడి సామానం కూడా తోమేసానండి. చింతపండు, ఇసుక పెట్టి తోమేస్తాను నేను. తోమేసాను. ఈ పూల బొట్టు కూడా చికాగ్గా ఉందని అది కూడా కడిగేసానండి. అది కూడా తోమేసాను. తోమేసేసి దేవుడి సామానం కూడా తోమేసాను.
తోమేసి సామాను ఎలా వచ్చినాయో మీకు చూపిస్తున్నానండి. ప్రతిరోజు కడిగేస్తానండి సామాను. నేను 2 జతలు ఉంటాయి, ఎండిని మళ్ళీ ఇత్తడివి ఉంటాయండి. అవి ఇవి కూడా కడిగేసాను. అవి ఒకరోజు ఇవి ఒకరోజు వెలిగిస్తానండి నేను. ఇది లైటింగ్ సరిగ్గా లేక అలా కనిపిస్తుంది, కానీ తెల్లగానే ఉన్నాయండి. ఇలాగా పూజ కూడా చేసేసుకున్నానండి. ఇది తెల్లారి పొద్దున్నే వీడియో అండి, అది కూడా కలిపి పెట్టేశాను. ఇలా పూజ చేసుకున్నాను. పూజ చేసుకుని చక్కగానే అమ్మవారి కామాక్షి దీపం పెట్టుకొని ఫ్రూట్స్ పెట్టానండి. సీతాఫలముని అరటిపండు పెట్టాను. ఇలాగా లక్ష్మీదేవి పూజ చేసుకున్నానండి. చక్కగా ఇలా చేసుకుంటే చాలా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. పని చేసేసుకున్న తర్వాత ఇలా చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది ముందు పెట్టే వీడియో అండి, కానీ నేను తర్వాత పెడుతున్నాను, ఏమీ అనుకోకండి. స్కిప్ అయినట్టుంది వీడియో. ఇలాగా చక్కగా పూజ చేసుకుని మా పెరట్లో పూలు ఇలా పెట్టుకుంటానండి. నిండుగా ఇలా పూలు పెట్టుకుని అమ్మవారికి ఇలా పూజ చేసుకుంటాం నాకు చాలా ఇష్టం. ఇదిగోండి ఇలాగా తులసమ్మ దగ్గర కూడా ముగ్గేసుకొని ఇలాగా తులసమ్మని ఇలా అలంకరణ చేసుకున్నాను. ఇలా అలంకరణ చేసుకుని చక్కగానే తులసమ్మకు కూడా ఇలాగా చక్కగా పూజ చేసేసుకున్నానండి. పూజ చేసుకుని మీకు చూపిస్తున్నాను. ధూప్ స్టిక్ వెలిగించాను అమ్మవారికి. ధూప్ స్టిక్ వెలిగించి మా పాప చూడండి ముగ్గు ఎలా వేసిందో. మా పాప వేసిందండి ముగ్గు. రాత్రికి చపాతీ చేశానండి టిఫిను. చపాతీ చెయ్యమ్మా అని పిల్లలు అడిగితే చపాతీ చేశాను. రాత్రులు ఎక్కువ మేము చపాతీయే తింటామండి. పిల్లలైనా పెద్దవాళ్ళమైనా అందరం కూడా చపాతీ తింటాము. బంగాళదుంప కూర వండాను, కుర్మాలా చేశానండి. కుర్మా చేశాను. చపాతీ చెయ్యమ్మా అంటే ఇంకా చపాతీ చేసేసాను. ఎక్కువగా చపాతీ చేస్తాకే ఇష్టపడతాను నేను కూడా. పిల్లలు కూడా చపాతీ ఎక్కువ ఇష్టపడతారండి. ఇలాగా నా రోజత్తమాను ఇలాగా పని సరిపోతుందండి నాకు. ఈ వీలాగు ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. లైక్ చేయడం మటుకి మర్చిపోకండి. పాత వాళ్ళేమో కామెంట్ చేసి నా వీడియో ఎలా ఉందో తెలియజేయండి. ఇలాగా చపాతీ వేసిన తర్వాత బంగాళదుంప కూర వేసి బాబుకి ఇచ్చేసానండి. ఇలాగ నేను రోజు రొటీన్ ఇలాగే ఉంటుందండి నాది. అంతేనండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అండి.